హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ నీలిమ, ఇండియన్ వీలాగర్. సో ఈరోజైతే మంచి రెసిపీతో మేము ఎందుకైతే వచ్చేసాను, అదే కోనం ఫిష్ కర్రీ రెసిపీ అనమాట. సో ఇది ఎలా సింపుల్గా చేయాలని నేను మీకు చెప్పబోతున్నాను. ఇది మా మమ్మీ నాకు సింపుల్గా ఎలా చేయాలో చెప్పారనమాట. సో ఇదైతే ఈ ట్రిక్ అనేది నేను మీకు చూపించబోతున్నాను వీడియోలో. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు తప్పకుండా చేసేయండి. సో ఇప్పుడైతే వీడియో గురించి అయితే ఫిష్ కర్రీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఫిష్ కర్రీ కోసం కావాల్సినవి 2 ఆనియన్స్ పేస్ట్లో చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని అవైతే మనం ఆయిల్లో అప్లై చేసుకొని కళాయిలో వేపాలన్నమాట. అది వేగేదాకా కొంచెం చూసుకోవాలి. బాగా వేగేదాకా మనం టైం తీసుకునేదాకా అది ఎంతసేపు వేగుతుందో అంతవరకు మనం టైం తీసుకొని అప్పుడు వేగేదాకా చూసుకొని అప్పుడు ఆ ఫిష్ ముక్కలు అనేవి పీసెస్ అనేవి మనం అందులో యాడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా, ఇందులో అయితే మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. నేనైతే కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటాను అనమాట. రోస్ట్ అయ్యేదాకా, ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఆ పీసెస్ గురించి అయితే, ఆ పీసెస్కి ఇంకా పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సరిపోయే గల్లుప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా మసాలా లాస్ట్లో అప్లై చేసుకుంటాం కాబట్టి ఫిష్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టమే. టేస్ట్ ఇంకొంచెం పెంచుతుంది కాబట్టి మసాలా ఖచ్చితంగా యాడ్ చేయాలి. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఫిషెస్ అనేవి, ఫిష్ ముక్కలు అనేవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారు కదా. సో ఇది కోనం ఫిష్ అనమాట, చాలా ఎక్స్పెన్సివ్. సో నేనైతే కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నది కొంచెం రోస్ట్ అయ్యేదాకా టైం తీసుకొని ఆ ఫిష్ ముక్కలు అనేవి ఇందులో యాడ్ చేయాలన్నమాట. కోనం ఫిష్ గురించి చెప్పాలంటే అది వంజరం తర్వాత ఫేమస్ అనమాట. సో ఇది ఎక్స్పెన్సివ్ కాబట్టి ఫస్ట్ టైం చేసినప్పుడే అది మనం బాగా అవుట్పుట్ ఇచ్చినట్టు చూసుకోవాలి. లేదంటే స్పాయిల్ అయిపోద్ది, మళ్ళీ మనం చేసుకోలేం. కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఫిషెస్ ఇందులో యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ వరకు ఆగాలన్నమాట. ఎందుకంటే అది కొద్దిగా రోస్ట్ అయ్యేదాకా, కలుపుకునేదాకా మనం చూసుకోవాలి. లేదు అంటే పీసెస్లో విడిపోతాయి. దాన్ని విడివిడిగా మనం చేసుకున్నట్టు చూడాలి. ఇందులో అయితే మనం వచ్చేసి ఇప్పుడు ఏంటి అంటే టమాటా ఇంకా చింతపండు మగ్గ అనేది మనం యాడ్ చేయాలి. దానికి టేస్ట్ ఇంకా కొంచెం పెరగాలంటే టమాటా ఇంకా చింతపండు మగ్గ అనేది మనం ఖచ్చితంగా యాడ్ చేయాలి. అప్పుడే దాని టేస్ట్ అనేది బాగా దానికి పడుతుంది, ముక్కలకి అనేది పట్టి దాని టేస్ట్ని అయితే మనం అవుట్పుట్ ద్వారా చూడవచ్చు. ఇదైతే మనం తింటే అస్సలు వదలం, ఎందుకంటే అంత మంచి చేపని మనం ఖచ్చితంగా ట్రై చేయాలి. చేప వచ్చేసి ఒక 800,000 వరకు ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారైనా ట్రై చేయండి. దీని టేస్ట్ అయితే తప్పకుండా ది బెస్ట్ అనిపిస్తుంది మీకు కూడా. సో ఇప్పుడు చూసారు కదా, ఇదైతే 10 to 15 మినిట్స్ వరకు మనం ఆ మగ్గును అనేది మరిగించాలన్నమాట. చింతపండు ఇంకా టమాటా మగ్గు అనేది మనం మరిగించి 15 to 20 మినిట్స్ వరకు చూడాలి. ఆ చూసిన తర్వాత మనకి లాస్ట్లో ఫైనల్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. చూసారు కదా, ఇదైతే కోనం ఫిష్ కర్రీ. మీరు చేశాక ఒకసారి ట్రై చేశాక ఈ ట్రిక్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు కూడా ఇది ట్రై చేస్తారని నా నమ్మకం. సో ఇది ఒక 10 to 15 మినిట్స్ వరకు ఇలా యాడ్ చేసుకుని తర్వాత బాగా మగ్గేదాకా చూసుకోండి. సో ఇది ఇప్పుడు 10 to 15 మినిట్స్ వరకు మగ్గుతుందన్నమాట. ఉడికేదాకా చూసుకోవాలి, లేదంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. దగ్గరుండి మనం ఆ ఫిష్ కర్రీ అనేది చూసుకోవాలి, లేదంటే ముక్కలుగా విడిపోద్ది. ఎక్కువ కలపకూడదు, గరిటెతో ఎక్కువ కలిపినా కూడా ముక్కలు అనేది విడిపోతాయి అన్నమాట. సో ఇది చూసారు కదా, ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.